క్రికెట్ ప్రపంచంలో ఈసాల కప్ నమ్మదే అనే నినాదం కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది లక్షలాది మంది ఆర్సీబీ అభిమానుల భావోద్వేగం. 16 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ను అబ్బాయిల జట్టు గెలవలేకపోయినా అమ్మాయిలు మాత్రం రెండో సీజన్లోనే ఆ నిరీక్షణకు తెరదించారు. 2024 మార్చి 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి WPL టైటిల్ను ముద్దాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షఫాలి వర్మ మెరుపు ఆరంభాన్నిచ్చింది. ఒక దశలో ఢిల్లీ స్కోర్ 7 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 64 పరుగులు. ఆ సమయంలో మ్యాచ్ ఆర్సీబీ చేజారిపోతుందేమో అనిపించింది. కానీ మ్యాజిక్ అక్కడే మొదలైంది. శ్రేయాంక పాటిల్, సోఫీ మోలినిక్స్ తమ అద్భుతమైన స్పిన్తో ఢిల్లీ బ్యాటిల్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. కేవలం ఒకే ఒక్క ఓవర్లో 3 వికెట్లు తీసి మోలినిక్స్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత శ్రేయాంక తన స్పెల్తో ఢిల్లీ నడ్డి విరిచింది. ఫలితంగా 113 పరుగులకి ఢిల్లీ ఆల్అవుట్ అయింది. తక్కువ స్కోరే అయినా ఫైనల్ ఒత్తిడిలో 114 పరుగుల లక్ష్యం అంత సులభం కాదు. కానీ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందానా, సోఫీ డివైన్ ఆచితూచి ఆడారు. ఎక్కడా అనవసరపు రిస్క్ తీసుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత రిచా ఘోష్ విన్నింగ్ షాట్ కొట్టగానే మైదానం అంతా హోరెత్తిపోయింది. ఆర్సీబీ క్యాంపులో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ విజయంలో కొందరు కీలక ఆటగాళ్ల పాత్ర వెలకట్టలేనిది. టోనీ ఆద్యంతం బ్యాట్తోనూ బంతితోనూ అదరగొట్టి ఎలిస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకుంది. ఇక శ్రేయాంక పాటిల్ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలవడమే కాకుండా భారత యువ సంచలనంగా ఎదిగింది. ఒక కెప్టెన్గా జట్టును సమన్వయం చేస్తూ స్మృతి మందాన క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని జట్టును ఛాంపియన్గా నిలబెట్టింది. ఈ విజయం కేవలం ఆర్సీబీ జట్టుకు మాత్రమే కాదు, మహిళా క్రికెట్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి గర్వకారణం. బెంగళూరు వీధుల్లో తెల్లవారుజాము వరకు అభిమానులు చేసిన హంగామా ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అబ్బాయిలు చెయ్యలేని పనిని అమ్మాయిలు చేసి చూపించారు అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది.